చెట్టు తొర్రలో ఇల్లులు. పక్షుల గ్రామానికి దూరంగా ఉన్న దట్టమైన అడవిలో పక్షులన్నీ కొత్తగా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాయి. ఊరిలో ఉన్న కాలుష్యం ఉక్కపోత భరించలేక తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి, మహీగ్రద్ద ఇంకా లూసీ పావురం, కుహుబాతు అందరూ అడవిలోకి వలస వచ్చారు. అక్కడున్న అతిపెద్ద మహావృక్షాలకు అందంగా తొర్రలు చేసుకుని వాటిని తమ ఇల్లుగా మార్చుకున్నారు. ఒక పెద్ద చెట్టులో కింద భాగంలో తుని పిచ్చుక, పై భాగంలో చోటు చిలుక ఇల్లు చేసుకున్నారు. పక్కనే ఉన్న మరో పెద్ద చెట్టులో కింద చిచ్చుకాకి, పైన మహీగ్రద్ద ఉంటారు. ఇంకో చెట్టులో కింద లూసీ పావురం, పైన కుహుబాతు ఉంటారు. ఒకరోజు ఉదయం చల్లటి గాలి వేస్తూ ఉండగా అందరూ తమ చెట్ల కింద కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక కళ్ళు మూసుకొని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, అబ్బా, ఏంటి చోటు ఈ గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో కదా! మన పాత ఊరిలో ఈ పాటికి ఎండవేడికి తట్టుకోలేక ఫ్యాన్లు వేసుకుని చెమటలు కక్కుతూ ఉడికిపోయేవాళ్ళం. ఈ అడవిలోకి వచ్చి చెట్టు తొరలో ఇల్లు కట్టుకోవడం మన జీవితంలో తీసుకున్న అతి గొప్ప నిర్ణయం చోటు. చోటు చిలుక చెట్టుపై నుండి తొంగి చూస్తూ, అవును తుని, నువ్వు కింద ఉన్నావు కాబట్టి నీకు చల్లటి గాలొస్తుంది. నేను పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను కదా, నాకైతే ఏకంగా ఆకాశంలో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈ చెట్టు తొర్ర లోపల ఎంత చల్లగా ఉందంటే సిటీలో ఉండే ఏసీలు కూడా దీని ముందు పనికిరావు. రాత్రైతే నేను కప్పుకోవడానికి 2 దుప్పట్లు తీస్తున్నాను తెలుసా? చిచ్చుకాకి పక్క చెట్టు కింద నుండి అరుస్తూ, ఏమిటి చోట, నీ ఫస్ట్ ఫ్లోర్ కే అంత బిల్డప్ ఇస్తున్నావు? నా చెట్టు తొర్ర చూడు ఎంత విశాలంగా ఉందో. నేను ఏకంగా 2 గదులు చెక్కున్నాను. కింద నేనుంటాను కాబట్టి నాకు అటు ఇటు తిరగడానికి భలే సుఖంగా ఉంది. ఆ పైనున్న మహీగ్రద్దకి మాత్రం రోజు మెట్లెక్కలేక ఆయాసం వచ్చేస్తుంది కాబోలు. మహీగ్రద్ద పైనుండి నవ్వుతూ, హోసిని పిచ్చిగాని, చిచ్చు, నాకు ఆయాసం వస్తుందని ఎవరు చెప్పారు? నేను గ్రద్దని, ఆకాశంలో ఎత్తుగా ఎగరడం నా నైజం. అందుకే కావాలనే నేను ఈ 2nd ఫ్లోర్ కు తీసుకున్నాను. పైనుండి చూస్తుంటే అడవంతా నా కళ్ళ కింద కనిపిస్తుంది. పైగా నీ వంటల వాసన, నీ అరుపులు నాకు పెద్దగా వినిపించవు. నేనిక్కడ పైన నా తొర్రలో చాలా ప్రశాంతంగా ఉన్నాను. లూసీ పావురం తన చెట్టు దగ్గర నుండి నడుచుకుంటూ వస్తూ, మీరిద్దరు ఎప్పుడు పై స్థానం కింది స్థానం అని కొట్టుకుంటూనే ఉంటారా? మమ్మల్ని చూడండి, నేను కింద హాయిగా నిద్రపోతుంటే పైన కుహుబాతు చప్పుడు చేయకుండా తన పనులు తాను చేసుకుంటుంది. ఈ చెట్టు తొర్రల వల్ల మనకు వాన వచ్చినా ఎండ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. కుహుబాతు లూసీ వెనకాలే వస్తూ, నిజమే లూసీ, మన పాత మట్టిల్లో వానొస్తే కారిపోయేవి. కానీ ఈ చెట్టు బ్రౌను చాలా గట్టది కదా, వాన చుక్క లోపలికి రావడం లేదు. కానీ నాకు చిన్న బాధగా ఉంది తుని, మనం ఇక్కడ ఇంత పచ్చదనం మధ్య ఇంత ప్రశాంతంగా చల్లగా బ్రతుకుతున్నాం కదా, కానీ సిటీలో ఉద్యోగాలు చేసుకుంటున్న మన పిల్లలు బుజ్జి, బన్ను, చిన్ను మాత్రం ఆ కాంక్రీట్ జంగిలిలో కార్ల పొగలో మాడిపోతున్నారు. వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామన్న విషయం కూడా తెలియదు కదా. టోనీ పిచ్చుక నెట్టేరుస్తూ, అవును కుహు గారు, నా బుజ్జికి ఎప్పుడు ఏసీ ఆఫీస్లో కూర్చుని కళ్ళు, నడుము నొప్పులు వస్తున్నాయని చెబుతుంటుంది. కానీ వాళ్ళకి మనం ఇక్కడ అడవిలోకి మారిపోయి చెట్ల తొర్రలో అపార్ట్మెంట్స్ కట్టుకున్నామని చెబితే వాళ్ళు నమ్మరు. వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు కదా, అప్పుడు చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు వాళ్ళకి సర్ప్రైజ్. వాళ్ళొస్తే ఈ పచ్చదనం చూసి, ఈ తొర్రలో ఉన్న చల్లదనం చూసి మళ్ళీ సిటీకి వెళ్ళమన్నా వెళ్ళరు. సరే టైం అవుతుంది, నేను వెళ్ళి వంట చేసుకుంటాను, మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ పెద్దవాళ్ళు అడవిలో హాయిగా ఉంటే సిటీలో మాత్రం బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి తమ ఆఫీస్ పనులతో ట్రాఫిక్ తో విసిగిపోయి ఉంటారు. ముగ్గురు కలిసి ఒకరోజు సాయంత్రం కాఫీ షాప్ లో కలుసుకుంటారు. బుజ్జి పిచ్చుక అలసిపోయి కాఫీ తాగుతూ, అబ్బా, నా వల్ల కావట్లేదురా పన్నుక, ఈ ల్యాప్టాప్ ముందు ఉదయం నుండి రాత్రి వరకు కూర్చొని నా కళ్ళు మండిపోతున్నాయి. అసలు పచ్చటి చెట్టు చూసి ఎన్ని నెలలైపోయిందో తెలుసా? నా బాధ కూడా అదే బుజ్జే. రోజు ఆ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి నా సగం ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఆ బండ్ల పొగ, ఆ హార్మోన్ల సౌండ్ తో నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రశాంతంగా ఒక్కరోజు కూడా పడుకోలేకపోతున్నాను. చిన్నుకాకి ఉత్సాహంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ, ఒరే పన్ను, బుజ్జి, మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ రా. మన కంపెనీ వాళ్ళు మన టీం అందరికి ఒక వారం రోజులు హాలిడేస్ ఇచ్చారు. రేపటి నుండి వారం రోజుల పాటు మనకు ఫ్రీడమ్ రా. ల్యాప్టాప్లు మూసేయొచ్చు. బుజ్జి పిచ్చుక గంతేస్తూ, వావ్, నిజంగానా చిన్నుకా? ఇది నిజంగా సూపర్ న్యూస్. అయితే మనం ఈ వారం రోజులు ఇక్కడ ఈ సిటీలో ఉండొద్దు. రేపొద్దుయాన్ని ఫస్ట్ బస్ పట్టుకుని మన ఊరికి, మన అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం.
నాకు మా అమ్మ చేతి వంట తినాలని, మన ఊరి గాలి పీల్చాలని చాలా ఆశగా ఉంది. అవును బుజ్జే, నేనైతే వెళ్ళి మా అమ్మ ఒడిలో తలపెట్టుకుని వారం రోజులు కదలకుండా నిద్రపోతాను. మన అమ్మలకి మనం వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పకండే, సడన్ గా వెళ్ళి వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం. వాళ్ళు మనల్ని చూసి ఎంత ఆనందపడతారో కదా. డన్. రేపు ఉదయాన్నే మన పల్లెటూరికి బయలుదేరుతున్నాం. నేను ఇప్పుడే వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకుంటాను. ఇక మరుసటి రోజు ఉదయం పిల్లలు ముగ్గురు సంతోషంగా సిటీ బస్ ఎక్కి తమ పల్లెటూరికి చేరుకుంటారు. ఊరిలోకి అడుగు పెట్టగానే వాళ్ళ ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. కాని వాళ్ళు తమ పాత ఇళ్ల దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళకి పెద్ద షాక్ తగులుతుంది. తుని, చోటు, చిచ్చు వాళ్ళ పాత ఇళ్లన్నీ కూడా పాడుపడిపోయి, తలుపులు విరిగిపోయి, చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి ఉంటాయి. అక్కడ ఎవరూ ఉండరు. బుజ్జి పిచ్చుక కంగారుగా తన పాత ఇంటి చుట్టూ తిరుగుతూ, ఏంటిదిరా పండుగ, మన ఇళ్ళన్నీ ఇలా పాడుపడిపోయాయేంటి? తలుపులు కూడా లేవు, మా అమ్మ ఎక్కడికెళ్ళింది? బన్ను చిలుక భయపడుతూ, అవును బుజ్జి, మా ఇల్లు కూడా ఖాళీగానే ఉంది. అసలు ఇక్కడ ఎవరూ ఉంటున్నట్టు లేదు. ఊళ్ళో పక్షులు కూడా పెద్దగా ఎవరూ కనిపించడం లేదేంటి? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారా? చిన్నుకాకి తల పట్టుకుని ఏడుపు ముఖంతో, అమ్మో, మన అమ్మలకి ఏమైందిరా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఏమైనా వరదలొచ్చి ఊరి ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మా అమ్మ ఎక్కడా? చిచ్చు అమ్మో, ఓ అమ్మో, ఎక్కడున్నావే? ఒరే చిన్నుగా, కంగారు పడుకో, ఏడవకురా. ఎక్కడికో వెళ్ళుంటారు. ఇక్కడే దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుందాం. పదండి, ఆ చెరువు వైపు వెళ్ళి చూద్దాం. ముగ్గురు చాలా ఆందోళనతో, భయంతో ఊరంతా వెతుకుతూ చెరువు గట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడొక కొంగ తాత ఒంటికాలు మీద నిలబడి చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పిల్లలు గబగబా కొంగ తాత దగ్గరికి వెళ్తారు. కొంగ తాత నమస్కారం. నేను చోటు చిలుక కొడుకుని. వీళ్ళు తుని, చిచ్చుల పిల్లలు. మా అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరు తాత. వాళ్ళ ఇళ్ళన్నీ పాడుబడిపోయున్నాయి. వాళ్ళు ఎక్కడికెళ్లారో మీకేమైనా తెలుసా? కొంగ తాత నవ్వుతూ, అరే బన్నుగాడివా, బుజ్జి, చిన్ను, పట్నం నుండి ఎప్పుడొచ్చారా? మీరు కంగారు పడకండి. మీ అమ్మలకి ఎలాంటి ఆపద రాలేదు. వాళ్ళందరూ చాలా క్షేమంగా, పైగా చాలా రిచ్గా బ్రతుకుతున్నారు ఇప్పుడు. చిన్నుకాకి ఆశ్చర్యంగా, క్షేమంగా ఉన్నారు? మరి ఆ ఇల్లు ఎందుకు వదిలేశారు తాత? వాళ్ళు ఎక్కడుంటున్నారు ఇప్పుడు? మీ అమ్మలు ఈ ఊళ్ళో ఉన్న కాలుష్యం, ఎండలు భరించలేక ఊరవతల ఉన్న పెద్ద దట్టమైన అడవిలోకి వలస వెళ్ళిపోయారా. అక్కడ వాళ్ళు మామూలు ఇళ్లలో లేరు. అడవిలో ఉన్న అతిపెద్ద చెట్లకి తోరణలు చేసుకొని, వాటిని బంగ్లాల్లాగా మార్చుకొని, అచ్చం మీ సిటీ అపార్ట్మెంట్స్ లాగా ఒకరిపైన ఒకరు ఉంటూ భలే ఎంజాయ్ చేస్తున్నారులే. మీరు తిన్నగా అడవి తారణ వెళితే వాళ్ళ చెట్టు తరలో అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. వెళ్ళండి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, చెట్టు తొరలో అపార్ట్మెంట్సా? ఏంటి తాత మీరు చెప్పేది? నాకేమీ అర్థం కావట్లేదు. సరేరా బనుక, మనం వెంటనే ఆ అడవిలోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు నిజంగానే అక్కడున్నారేమో. అలా పిల్లల ముగ్గురు కొంగ తాతకు ధన్యవాదాలు చెప్పి వేగంగా అడవిలోకి పరిగెడతారు. అడవి లోపలికి వెళ్ళగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకా 3 పెద్ద మహావృక్షాలు, వాటికి అందంగా చెక్కున్న తొర్రలు కనిపిస్తాయి. ఆ తొర్రల కింద తుని, చిచ్చు, లూసీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడగానే పిల్లల ప్రాణం లేచొస్తుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, అమ్మా అమ్మా! తుని పిచ్చుక ఉలిక్కిపడి తిరిగి చూసి, బుజ్జి, నా చిట్టి తల్లి, నువ్వేంటే ఇక్కడ? బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి, పిన్నే, నేను కూడా వచ్చాను. చోటు అమ్మా, ఎక్కడున్నావు? చోటు చిలుక చెట్టు పై తొరలో నుండి తల బయటికి పెట్టి, ఒరే పన్ను, నేను ఇక్కడ పైనున్నానురా, ఫస్ట్ ఫ్లోర్ లో. నాన్న, పైకి రారా. అమ్మో చిచ్చు, నన్ను భయపెట్టేశావు కదమ్మా. మీ ఇల్లు పాడుపడిపోయేసరికి ఏమైపోయారు అని ఏడ్చేశాను తెలుసా? చిచ్చుకాకి చిన్నుని హత్తుకుని, ఈ అడవికి రాకన్నా, మీకు చెప్పకుండా ఈ అడవిలోకి మారాం కదా, అందుకే మీకు తెలియలేదు. మేమంతా ఇక్కడ ఎంత హాయిగా ఉన్నామో చూడండి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా ఆ చెట్లను చూస్తూ, అమ్మా, ఏంటమ్మా ఈ ఇల్లు? ఇవి అచ్చం మా సిటీలో ఉండే అపార్ట్మెంట్స్ లాగానే ఉన్నాయి. కింద నువ్వు, పైన చోటు అట్ట, అక్కడ కింద చిచ్చు అట్ట, పైన మహి ఆంటీ. అసలు మీరు ఈ చెట్ల తొర్రలలో ఇంత అందంగా ఎలా చెక్కుకున్నారమ్మా? చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. తుని పిచ్చుక గర్వంగా, అదే మరి మీ అమ్మల టాలెంట్ అంటే. అందరం కలిసి రోజుకు కొద్దిగా
మా ముక్కులతో గోళ్లతో పాత చెట్ల మ్రాణులను చెక్కి లోపల గదుల్లాగా తయారు చేసుకున్నాంరా. కింద మెత్తటి ఎండు కట్టి పరుచుకున్నాం. వానొస్తే ఒక్క చుక్క కూడా లోపలికి రాదు. లోపల వెచ్చగా, పగలు చల్లగా ఉంటుంది. రా బుజ్జి, లోపలికి వెళ్ళి చూడు. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు ఎంతో ఉత్సాహంగా ఆ చెట్టు తొర్రల లోపలికి వెళ్తారు. లోపల ఆ విశాలమైన గదిని, కిటికీలాగా చేసిన చిన్న రంధ్రాల నుండి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తారు. బన్ను చిలుక మంచం మీద లాంటి గడ్డి మీద పడుకొని, వా అమ్మా, నేను సిటీలో రోజుకి 2000 కరెంటు బిల్లు కట్టినా నా ఏసీలో ఇంత చల్లటి గాలి రాదమ్మా. ఇక్కడ అసలు ఒక్కపోత అనేదే లేదు. నాకైతే ఇప్పుడే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సిటీ లైఫ్ ఒక పెద్ద స్కామ్ అమ్మో. ఈ అడవి లైఫే నిజమైన స్వర్గం. అవును పన్ను, నేను మా అమ్మ ఇంటికెళ్ళాను. అక్కడ లోపల 2 గదులున్నాయి తెలుసా. మా అమ్మ ఎప్పుడు కరెంటు బిల్లని ఏడ్చేది. ఇక్కడ కరెంటు లేకపోయినా పగలు వెళ్తారు, రాత్రి ప్రశాంతత భలే ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ పెద్ద చెట్ల మధ్య పచ్చిక పాయల మీద కూర్చొని ఆనందంగా భోజనాలు చేస్తారు. సిటీ జంక్ ఫుడ్ తిని విసిగిపోయిన పిల్లలకి ఆ ప్రకృతి మధ్యలో అమ్మ చేతి వంట అమృతంలా అనిపించింది. భోజనాలయ్యాక సాయంత్రం వేళ పిల్లల ముగ్గురు ఒక కొమ్మ మీద కూర్చొని మాట్లాడుకుంటారు. బుజ్జి పిచ్చుక గాలి పీలుస్తూ, చూశారా, సిటీలో మనం టార్గెట్లు, డెడ్ లైన్లు అంటూ ఉదయం నుండి రాత్రి వరకు మిషన్లలాగా బ్రతుకుతున్నాం. కానీ మన అమ్మలను చూడు, ప్రకృతితో ఎంత మమేకమైపోయి కాలుష్యం లేకుండా ఈ చెట్టు తొర్రలో ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. నిజమైన జీవితం అంటే ఇదేనేమో కదా. 100% కరెక్ట్ బుజ్జే. నాకు నా ల్యాప్టాప్ ఓపెన్ చేయాలన్నా, మళ్ళీ ఆ ట్రాఫిక్ లో బండి నడపాలన్నా భయంగా ఉంది. మన ఆఫీసుల వాళ్ళకి ఒక మెయిల్ పెట్టేద్దాం, మన హాలిడేస్ ని ఇంకో వారం రోజులు పొడిగించమని. ఈ చల్లటి గాలిని, ఈ పచ్చదనాన్ని నేను ఇప్పుడే వదులుకోలేను. నేను ఆల్రెడీ మా బాస్ కి మెసేజ్ పెట్టేశాను రా. నా హెల్త్ బాగాలేదు, నేను సిటీకి ఇప్పుడే రాను అని. ఈ చెట్టు తొర్రల ఇంటిలో వారం రోజులు ప్రశాంతంగా నిద్రపోయి మా అమ్మలు వండే ఫుడ్ తిని బలం తెచ్చుకున్నాకే తిరిగి వెళ్తాను. అసలు రిటైర్మెంట్ అయ్యాక నేను కూడా ఇక్కడే చెట్టు తొర్ర కొనుక్కుంటాను. పిల్లల మాటలు విన్న తుని, చోటు, చిచ్చులు ఆనందంతో మురిసిపోతారు. తమ పిల్లలు కూడా తమ కొత్త జీవన శైలిని, ఆ పచ్చదనాన్ని ఇంతగా ఇష్టపడినందుకు వాళ్లకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ వారం రోజుల పాటు బుజ్జి, పన్ను, చిన్ను ఆ చెట్టు తొర్రల అపార్ట్మెంట్స్ లో తమ అమ్మలతో కలిసి ప్రకృతి అందాలను, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ సిటీ కష్టాలను పూర్తిగా మర్చిపోయి చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుపుతారు. ఆ చెట్టు తొర్రలే వాళ్ళ పాలిట నిజమైన స్వర్గధామంగా మారిపోతాయి. చెట్టు కింద కోడికూర వ్యాపారం. ఊరిలో చోటు చిలుక గొర్రెలు, మేకలు కాస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుకేమో తన ఇంటి పెరట్లో ఒక పెద్ద కోళ్ల ఫారం పెట్టుకుని కోళ్లను పెంచుతూ వాటిని అమ్ముకొని బ్రతుకుతూ ఉంటుంది. ఇలా ఎవరి పని వాళ్ళు ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఎప్పుడూ ఏదైనా పెద్ద వ్యాపారం పెట్టి ఒక్కసారిగా ధనవంతురాలైపోవాలని పగటి కలలు కంటూ అరుగు మీద కూర్చొని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆమె వ్యాపారం పెడదామని ఆలోచించడం మొదలుపెట్టి 10 నెలలు గడిచిపోయాయి. అయినా సరే ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి ఇంటి అరుగు మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఆమె కొడుకు చిన్నుకాకి అక్కడికొస్తాడు. చిన్నుకాకి విసుక్కుంటూ, అమ్మో, ఓ అమ్మో, 10 నెలల నుండి చూస్తున్నాను. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ అరుగు మీద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నావు. అసలు నువ్వు ఇంకా ఈ వ్యాపారం స్టార్ట్ చేయవా? ఊర్లో అందరూ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. నువ్వు మాత్రం ఎప్పుడు ఇలా పగటి కలలు కంటూ కూర్చుంటే మన ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? నాకు రోజు ఈ పప్పన్నం తిని తిని విసుగొచ్చేస్తుంది. చిచ్చుకాకి చిరాగ్గా, ఒరే చిన్నగా, నీకేం తెలుసురా వ్యాపారం అంటే ఏమిటో? ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించే చిన్న చిన్న పనులు చేయడం ఈ చిచ్చుకాకి అస్సలు ఇష్టం లేదు. నేనేదైనా వ్యాపారం పెడితే ఒకే ఒక వారంలో రిచ్ అయిపోవాలి. మన ఊర్లో అందరికంటే పెద్ద కోటీశ్వరాలని నేనే అవ్వాలి. అలా అవ్వాలంటే ఎలాంటి వ్యాపారం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పెట్టుబడి ఎంత కావాలి అని నా బ్రెయిన్ లో పెద్ద కంప్యూటర్ లాగా లెక్కలు వేస్తున్నాను. ఈ పెద్ద పెద్ద ప్లాన్స్ నీలాంటి చిన్న పక్షులకు అర్థం కావలే. నువ్వు వెళ్ళి ఆడుకోపో. చిన్నుకాకి తల మీద చెయ్యి వేసుకుని కోపంగా, అబ్బో, నీకెప్పుడూ ఇవే మాటలు. వారం రోజుల్లో రిచ్ అయిపోవాలంట. 10 నెలలు గడిచిపోయినా 1 రూపాయి కూడా సంపాదించలేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. నువ్వు ఎప్పటికీ ఈ వ్యాపారం పెట్టవు. మనం ఎప్పటికీ బాగుపడం. నీతో మాట్లాడటం నా వల్లే కాదు. నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను.
చిన్నుకాకి కోపంగా తన తల్లి మీద విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఊరి చివరున్న కుడిమెట్ల దగ్గర అప్పటికే వాడి స్నేహితులు బుజ్జి పిచ్చుక బన్ను చిలుక కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చిన్నుకాకి ముఖం మాడేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి మెట్ల మీద కూర్చుంటాడు. ఇంట్రా చిన్నుక, మొహమల్లా మాడేసుకున్నావు. ఉదయాన్నే మీ అమ్మేమైనా క్లాస్ పీకిందా ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివి, ఈరోజు భలే డల్గా ఉన్నావురా. అవునరా చిన్నగా, ఏమైంది? మీ అమ్మ మళ్ళీ ఆ వ్యాపారం పేరు చెప్పి ఏమైనా డబ్బులు దాచేస్తుందా ఏంటి? అసలు మీ అమ్మ పరిస్థితి ఏంటి? ఏమనను రా బాబు, నా కర్మ కాలిపోయింది. మీ అమ్మలను చూడండి. బుజ్జి వాళ్ళ అమ్మ తుని పిన్ని ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచి కోళ్ళను పెంచుతుంది, దోన వేస్తుంది. మీ అమ్మ చోటు పిన్ని గొర్రెలను మేకలను అడవికి తీసుకెళ్లి రోజంతా కష్టపడి కాస్తుంది. వాళ్ళలా కష్టపడుతుంటే వాళ్ళని చూసి నాకెంతో గర్వంగా అనిపిస్తుందిరా. కానీ మా అమ్మను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. 10 నెలల నుండి వ్యాపారం పెడతాను, వారం రోజుల్లో రిచ్ అయిపోతాను అని ఒకటే డైలాగ్ చెప్తుంది. అడుగు మీద కూర్చొని ఆవలిస్తూ ఉంటుంది, ఒక పని చేయదు. ఇలాగైతే నేను ఎప్పటికీ మంచి ఫుడ్ తినాలిరా. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, బాధపడుకురా చిన్నగా, మీ అమ్మ చిచ్చు ఆంటీ చాలా తెలివైందిరా. ఆంటీ ఏ వ్యాపారం పెట్టినా ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతుంది. అందుకే అంత సమయం తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తుండేమో. నువ్వు మీ అమ్మని తప్పుగా అనుకోకు. అవును చిన్న, బుజ్జి చెప్పింది కరెక్ట్. మా అమ్మలు కష్టపడేది నిజమే, కానీ మీ అమ్మది బ్రెయిన్ వర్క్ రా. ఒక్కసారి మీ అమ్మ వ్యాపారం మొదలు పెడితే మీ ఇల్లు లాభాలతో నిండిపోతుంది చూడు. నువ్వు కొంచెం ఓపిక పట్టురా చిన్నగా. చిన్నుకాకి నిట్టూరుస్తూ, ఏమోరా, మీ ఇద్దరు మాటలు వింటుంటే కొంచెం ధైర్యంగా ఉంది. మా అమ్మ నిజంగానే ఏదైనా అద్భుతం చేస్తే బాగుండు. సరే, ఆ సంగతి వదిలేయండి, మనం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం పదండి. అలా ముగ్గురు పిల్లలు తమ కబుర్లు ముగించుకుని ఆడుకోవడానికని వెళ్తారు. ఆ రోజు రాత్రవుతుంది. చిచ్చుకాకి ఇంట్లో భోజనం పూర్తి చేసి కాస్త గాలి పీల్చుకుందామని, అలాగే తన వ్యాపారం గురించి ఆలోచిస్తూ అలా 4 అడుగులు వేసి వద్దామని ఊరి బయటికి నడక మొదలు పెడుతుంది. దారిలో ఆమెకి లూసీ పౌరం ఎదురు పడుతుంది. లూసీ పౌరం సిటీలో ఒక ఆఫీస్లో రోజంతా కష్టపడి పనిచేసి అలసి సొలసి ఆయాసపడుతూ ఊళ్ళోకి వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఓలోసే, ఏమిటి అలా నీరసంగా వస్తున్నావు? సిటీలో పనులన్నీ అయిపోయాయా? మొహం చూడు ఎలా వాడిపోయిందో. ఈ ఎండలో తిరిగి తిరిగి నీ రంగు కూడా మారిపోయింది. లూసీ పౌరం చిరాకుగా, అవును చిచ్చు, రోజంతా సిటీలో పనిచేసి ఆ ట్రాఫిక్ లో ఆ పొల్యూషన్ లో తిరిగి వచ్చేసరికి నా ప్రాణం పోయినంత పని అవుతుంది. నీలాగా రోజంతా అరుగు మీద కూర్చొని పగటి కలలు కనే అదృష్టం నాకు లేదు కదా. కష్టపడితేనే నా ఇల్లు గడుస్తుంది. ఇంత రాత్రిపూట నువ్వెక్కడికి బయలుదేరావు? నేను పగటి కళలు కనడం లేదులే లోసే. నేను భవిష్యత్తుకి పునాదులేస్తున్నాను. ఈ ఊర్లో నాకంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నానులే. నా బుర్రలో చాలా అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి లోసే. ఏదైనా ఒకటి వ్యాపారం పెట్టాలి. ఆ వ్యాపారం నన్ను వారం రోజుల్లో రిచ్ చేసేయాలి. అలా జరగాలంటే నేను ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది అంటావు? నీకు సిటీలో చాలా మంది తెలుసు కదా. ఏ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయో నాకు కొంచెం సలహా ఇవ్వలోసే. లూసీ పౌరం తీవ్రమైన కోపంతో, ఓసి నీ పిచ్చి గాని, వారం రోజుల్లో లిచ్ అయిపోవడానికి వ్యాపారాలు ఉండవు చిచ్చు. దొంగతనాలు లాటరీలు మాత్రమే ఉంటాయి. వ్యాపారం చేయాలంటే ముందు కష్టపడాలి, పెట్టుబడి పెట్టాలి, ఓపిక ఉండాలి. నువ్వు చూస్తే 10 నెలల నుండి ఏ పని చేయకుండా కూర్చొనున్నావు. ఇలాగే కూర్చుంటే నువ్వు రిచ్ అవ్వడం దేవుడెరుగు. ఉన్న ఆస్తి కూడా పోయి రోడ్డున పడతావు. నా ప్రాణం అలసిపోయి ఇంటికొస్తుంటే నీ పిచ్చి ఐడియాలు, పిచ్చి ప్రశ్నలు అడిగి నా తల తినకు. ముందు వెళ్ళి ఏదైనా చిన్న పని చూసుకో, నేను వెళ్తున్నాను. లూసీ పౌరం కసురుకుని కోపంగా తిట్టుకుంటూ అక్కడి నుండి లూసీ మాటలకి చిచ్చుకాకి అస్సలు బాధపడదు, పైగా నవ్వుకుంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, అబ్బా, ఈ జనాలకి ఎప్పుడో ఇంతే. మనం ఏదైనా గొప్పగా చేద్దాం అనుకుంటే వాళ్ళకి కుళ్ళు. వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని నేను కూడా కష్టపడాలా ఏమిటి? నా బ్రెయిన్ వాడి నేను ఈజీగా పైకొస్తాను. ఇవన్నీ మనకి మామూలేలే. నేను నా నడక కంటిన్యూ చేస్తాను. చిచ్చుకాకి నవ్వుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్న మహీగ్రద్ద, కుహుబాతు ఆమెకు కనిపిస్తారు. వాళ్ళు కూడా చిచ్చుకాకిని చూసి పలకరిస్తారు. ఏంటి చిచ్చు, రాత్రిపూట నడకకి బయలుదేరావా? వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. ఇంతకీ నీ వ్యాపారం ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? కుహుబాతు నవ్వుతూ,
అవును చిచ్చు, 10 నెలల నుండి నీ బిజినెస్ లాంచింగ్ కోసమే మేము కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా నీ వ్యాపారం మొదలవుతుందా, లేక వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టావా? చిచ్చుకాకి గర్వంగా, ఏంటి మహి గారు, కోహ మీరు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఒక గొప్ప వ్యాపారం పుట్టాలంటే దానికి చాలా సమయం పడుతుంది. నేను అన్ని ఆలోచిస్తున్నాను. ఏ వ్యాపారం పెట్టినా కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి. ఎవరికి రాని ఐడియా నాకు రావాలి. అందుకే కొంచెం సమయం తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నా బిజినెస్ మొదలు పెడతాను. అప్పుడు మీరే చూసి ఆశ్చర్యపోతారు. సరేలే చిచ్చు, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. నువ్వు తొందరగా ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మహి గారు, థ్యాంక్ యూ కోహ. నేను ఖచ్చితంగా గొప్ప వ్యాపారవేత్తనవుతాను. సరే, నాకు నిద్ర వస్తుంది. నేను ఇక ఇంటికి వెళ్తాను. గుడ్ నైట్. చిచ్చుకాకి వాళ్ళతో కబుర్లు చెప్పి సంతోషంగా ఇంటికెళ్లి హాయిగా నిద్రపోతుంది. కాని మరుసటి రోజు ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకుని ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం మొదలవుతుంది. ఆ చల్లటి గాలికి, వర్షపు చప్పుడికి చిచ్చుకాకి మెలకు వస్తుంది. ఆమె మంచం మీద నుండి లేచి డోర్ దగ్గరికి వచ్చి బయటికి చూస్తుంది. బయట కుండపోత వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె కళ్ళకు ఒక దృశ్యం కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు కింద తుని పిచ్చుక, చోటు చిలుక వర్షంలో నిలబడి గొడుగులేసుకుని చాలా దీనంగా, బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిట్రా చిన్నగా, ఆ తుని చోటలో వర్షంలో ఆ చెట్టు కింద నిలబడి అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ మొహాలు చూస్తే ఏదో పెద్ద కష్టం వచ్చినట్టుగా చాలా దీనంగా ఉన్నాయి. నీకేమైనా తెలుసారా వాళ్ళ గురించి? వాళ్ళు ఎందుకు అలా బాధపడుతున్నారంటావు? చిన్నుకాకి పళ్ళు తోముకుంటూ బయటకొచ్చి, అవునమ్మా, నాకు ఇందాకే బుజ్జి చెప్పింది. వాళ్ళమ్మ తుని పిన్ని కోళ్ళను పెంచుతుంది కదా, ఆ కోళ్ళను సిటీలో వెళ్ళి అమ్మితే మంచి లాభాలు వస్తాయి. కానీ ఈరోజు సిటీ వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చారట. వాళ్ళు తుని పిన్ని పెంచే కోళ్ళను చాలా తక్కువ ధరకి ఇవ్వమని అడిగారట. వాళ్ళు చెప్పే ధరకి అమ్మితే తుని పిన్నికి అస్సలు ఏమాత్రం లాభం రాదట, పైగా నష్టం వస్తుందట. అందుకే తుని పిన్ని అంత బాధపడుతుందమ్మా. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి, సిటీ వాళ్ళు తక్కువ రేటు అడిగారా? అరే పాపం తుని ఎంత కష్టపడి పెంచింది ఆ కోళ్ళను, కానీ లాభం రాకపోతే ఎలారా? అకస్మాత్తుగా చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద ఐడియా మెరుస్తుంది. ఆగాగ చిన్న, ఇప్పుడు తుని తక్కువ రేటుకే ఇవ్వాలి అంటున్నావు కదా. సిటీ వాళ్ళకి ఇచ్చే బదులు నేను కొనుక్కుంటే నాకు కూడా తక్కువ రేటుకే ఇస్తుంది కదా. అప్పుడు ఆ కోళ్ళను వండుకొని నేను ఇక్కడే అమ్ముకుంటే వావ్, నా బిజినెస్ ఐడియా దొరికేసిందిరా చిన్నగా. చిన్నుకాకి షాక్ అయ్యి, ఏంటమ్మా, నువ్వు తుని పిన్ని దగ్గర కోళ్ళు కొని వ్యాపారం చేస్తావా? అవునరా దద్దమ్మ, ఎలాగైనా ఆ తుని దగ్గరికి వెళ్ళి ఆ కోళ్ళను నాకే అమ్మేలా ఒప్పిస్తాను. సిటీ వాళ్ళు అడిగిన దానికంటే ఒక 20 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అప్పుడు ఆ కోళ్ళను నేను వండి వ్యాపారం పెడతాను. చూస్తూ ఉండు, ఈరోజే మన దశ తిరిగిపోతుంది. చిచ్చుకాకి వెంటనే ఒక పెద్ద గొడుగేసుకుని వర్షంలోనే పరిగెత్తుకుంటూ ఆ చెట్టు కిందున్న తుని పిచ్చుక, చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది. తుని, ఓ తుని, ఏంటి ఈ వానలో ఇక్కడ నిలబడి అలా బాధపడుతున్నావు? ఏమైందే నీకు? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు చిచ్చు, నేనెంతో కష్టపడి పెంచిన కోళ్లను సిటీ వ్యాపారాలు వచ్చి చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. వాళ్ళు అడిగే రేటుకి ఇస్తే నాకు నేను పెట్టిన తానా ఖర్చు కూడా రాదు. కానీ ఇన్ని కోళ్లను నేను ఒకేసారి సిటీకి తీసుకెళ్ళి అమ్మలేను. నాకు రవాణా ఖర్చులు చాలా అవుతాయి. నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది చిచ్చు. అయ్యా, అంత దారుణంగా అడిగారా? ఎంతకి ఆ సిటీ వాళ్ళు నీకు ఎంతకి ఇస్తామన్నారుతోనే? ఒక కోడికి ఎంత కడతామన్నారు? తుని పిచ్చుక నిరాశగా, ఒక కోడికి కేవలం 100 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు చిచ్చు. నేను పెట్టిన కష్టానికి కనీసం 150 రూపాయలు వస్తేనే కానీ నాకు లాభం ఉండదు. కానీ వాళ్ళు 100 రూపాయలు దాటి 1 రూపాయి కూడా పెంచను అంటున్నారు. నాకు చాలా నష్టంగా ఉంది. చిచ్చుకాకి తనలో తాను, 100 రూపాయలేనా? నేను ఒక 120 రూపాయలు ఇస్తాను అంటే ఖచ్చితంగా నాకు ఇచ్చేస్తుందిగా. చిచ్చుకాకి బయటికి చాలా నమ్మకంగా, తుని, నువ్వు ఏమాత్రం బాధపడకో. నీ కష్టం నేను చూడలేను. ఆ సిటీ వాళ్ళకి నువ్వు అస్సలు అమ్మద్దు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ కోళ్ళన్నీ నేనే కొనుక్కుంటాను. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి, నువ్వు కొనుక్కుంటావా చిచ్చు? నీకెందుకు ఇన్ని కోళ్ళు? నేను ఒక గొప్ప వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను లేతుని. దానికి నాకు కోళ్ళు కావాలి. సిటీ వాళ్ళు నీకు 100 రూపాయలు కదా ఇస్తామన్నారు. నేను నీకు ఒక్క కోడికి 120 రూపాయలు ఇస్తాను. నువ్వు నీ కోళ్ళన్నీ నాకే అమ్మాయి, ఏమంటావు? తుని పిచ్చుక కొద్దిసేపు తీవ్రంగా ఆలోచిస్తుంది.
120 రూపాయల? చిచ్చు, నేను మామూలుగా సిటీలో వెళ్ళి అమ్మితే నాకు 150 రూపాయలు వచ్చేవి. కానీ నేను సిటీకి వెళ్ళాలంటే బస్ ఛార్జీలు, కోళ్లను తీసుకువెళ్ళే ఖర్చు, నా కష్టం అన్నీ కలిపి నాకు చాలా ఖర్చు అయ్యేది. అవన్నీ పోను నాకు మిగిలేది 120 రూపాయలే. ఇప్పుడు నువ్వు నాకు ఇక్కడే 120 రూపాయలు ఇస్తానంటున్నావు కాబట్టి నాకు ఆ సిటీకి వెళ్ళే రవాణా ఖర్చు, శ్రమ అన్నీ తప్పుతాయి. పైగా నా ఊరి స్నేహితురాలకి అమ్ముతున్నానన్న సంతోషం కూడా ఉంటుంది. సరే చిచ్చు, నేను నా కోళ్ళన్ని నీకే 120 రూపాయల చొప్పున అమ్మేస్తాను. నీ వ్యాపారానికి ఆల్ ది బెస్ట్. చోటు చిలుక సంతోషంగా, వావ్, ఇది చాలా మంచి డీల్ తుని. నీకు శ్రమ తప్పింది. చిచ్చుకి తక్కువ రేటుకి సరుకు దొరికింది. ఇద్దరికి లాభమే. కంగ్రాట్స్ చిచ్చు, మొత్తానికి నువ్వు వ్యాపారం మొదలు పెడుతున్నావు అన్నమాట. చిచ్చుకాకి గర్వంగా, థ్యాంక్ యూ చోట. నా తెలివితేటలన్నీ ఇప్పుడే బయటకు వస్తాయి. చూడండి నా వ్యాపారం ఎలా దూసుకుపోతుందో. అలా తుని దగ్గర కోళ్లను కొనుక్కొని చిచ్చుకాకి తన అద్భుతమైన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద ఒక చిన్న టెంట్ వేస్తుంది. వర్షం పడకుండా జాగ్రత్తగా ఆ టెంట్ కింద ఒక పెద్ద మట్టి పొయ్యి పెట్టి పెద్ద గిన్నెలో కోడి కూర వండడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి వంట చేయడంలో చాలా దిట్ట. అందులోనూ ఆ చల్లటి వర్షపు వాతావరణంలో మసాలాలు దట్టించి ఆమె వండుతున్న కోడికూర వాసన అడవంతా ఊరంతా గుమగుమలాడుతూ వ్యాపిస్తుంది. ఆ రోజు వర్షం పడుతూ ఉండడం వల్ల ఊర్లోని పక్షులందరికీ చలిగా ఉంటుంది. ఎవరికైనా వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో చిచ్చుకాకి టెంట్ దగ్గర నుండి వస్తున్న కోడికూర సువాసన వాళ్ళ ముక్కులకు తగులుతుంది. ఇంకా ఆకలి ఆపుకోలేక గొడుగులు పట్టుకొని ఊరి పక్షులన్నీ చిచ్చుకాకి టెంట్ దగ్గరికి క్యూ కడతాయి. మహిగ్రద్ద వాసన పీలుస్తూ, అబ్బా చిచ్చు, ఏంటి సువాసన? నాకైతే ఇప్పుడే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ వర్షంలో ఈ చలిగాలిలో వేడి వేడి కోడి కూర అంటే స్వర్గమే. నాకు ఒక పెద్ద ప్లేట్ నిండా అన్నం, కోడి కూర వడ్డించు. ఎంత రేట్ అయినా పర్వాలేదు. నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వచ్చు. ఈ వాతావరణానికి నీ వంట కరెక్ట్గా సెట్ అవుతుంది. చిచ్చుకాకి సంతోషంగా వడ్డిస్తూ, రండి రండి, అందరికీ ఇస్తాను. చిచ్చుకాకి స్పెషల్ వర్షాకాలం నాటుకోడి కూర తినండి. ఈ అందాయి చేయండి. చోటు చిలుక కూర తింటూ, వావ్ చిచ్చు, కూర అద్భుతంగా ఉంది. ముక్కలు చాలా మెత్తగా ఉడికాయి. మసాలా కరెక్ట్గా సరిపోయింది. నువ్వు చాలా రోజులు ఆలోచించి లేట్గా డిసైడ్ అయినా కూడా ఒక అద్భుతమైన సరైన నిర్ణయం తీసుకున్నావు చిచ్చు. ఇది నిజంగా లాభాలు తెచ్చి మంచి వ్యాపారం. అవును చిచ్చు, 10 నెలలు ఆగినా ఎంచుకున్న వ్యాపారం, పెట్టిన టైమింగ్ అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి. కంగ్రాట్స్. చిచ్చుకాకి ఆనందానికి అవధులు లేవు. తాను వండిన కోడి కూర గంట వ్యవధిలోని మొత్తం అమ్ముడుపోతుంది. ఆమె గల్లా పట్టె నిండా డబ్బులు వచ్చి పడతాయి. అప్పుడే పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక గొడుగులేసుకుని పరిగెత్తుకుంటూ అక్కడికొస్తారు. చిచ్చు ఆంటీ, వాసన భలే వస్తుంది. మాకు కూడా ఒక ప్లేట్ కోడి కూర ఇవ్వండి. చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యో పిల్లలు, కోడి కూర మొత్తం అయిపోయిందిరా. రేపు ఉదయాన్నే రండి, మీకు స్పెషల్గా ముందుగానే ఉంచుతాను. కూర అయిపోయిందా అంటే? అయితే రేపటి నుండి కోడి కూరతో పాటు చికెన్ బిర్యానీ కూడా పెట్టండి ఆంటీ. ఈ వర్షంలో వేడి వేడి చికెన్ బిర్యానీ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ బండి దగ్గరికే వస్తారు. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, అరే బన్ను, నువ్వు భలే ఐడియా ఇచ్చావురా. రేపటి నుండి కోడి కూరతో పాటు వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ కూడా నా టెంట్లో దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా రండి. అందరూ చిచ్చుకాకి వ్యాపారానికి మెచ్చుకుంటారు. ఆ విధంగా చిచ్చుకాకి 10 నెలలు సుదీర్ఘంగా ఆలోచించిన సరైన సమయంలో తుని పిచ్చుక కష్టాన్ని అర్థం చేసుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తన కోడికూర వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా మొదలు పెడుతుంది. ఆ ఊరి పక్షులందరికీ తన రుచికరమైన వంటలతో భోజనం పెడుతూ చిచ్చుకాకి చాలా ఆనందంగా లాభాలతో తన జీవితాన్ని గడుపుతుంది.